చాలా మంది చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళకుండా మొరాయిస్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు విద్యలో మంచిగా పై స్థాయికెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించాలనుకోని, ఏ దేవుడికి ముడుపు గాని, పూజ గాని చేస్తే వాళ్ళ విద్యా జీవితం చాలా సక్రమంగా సాగుతుందంటారు? పిల్లలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వేసవికాల సెలవులకి అలవాటు పడి తర్వాత వెళ్ళడానికి గానీ, లేదా చదువు మందు జిజ్ఞాస తగ్గుతుంది. ఇవి రెండిటిని కూడా అధిరోహించి మనం ఒక స్థాయికి వెళ్ళాలి అంటే, మేధా దక్షిణామూర్తిని మించిన వారు ఎవ్వరూ లేరు. ఓకే. శివస్వరూపమే మేధా దక్షిణామూర్తి. లేదు మేధా దక్షిణామూర్తి దేవాలయాలు హైదరాబాద్‌లో గానీ, చాలా చోట గానీ తక్కువగా ఉన్నాయి. అవును. కాబట్టి మీరేం చేస్తారంటే, మేధా దక్షిణామూర్తి ప్రతిమ ఫోటో ఒకటి తీసుకొని, హ్మ్. ఉత్తరం వైపుగా మీ ఇంటి గోడకి ఉత్తరం వైపుగా పెట్టి, దక్షిణ వైపుగా స్వామివారు చూసేటట్టుగా పెట్టుకొని, చక్కగా ఆయనకేం చేస్తారంటే, బుధవారం రోజు అంటే మంగళవారం సాయంత్రం మీ పిల్లవాడు పడుకునేటువంటి రూములో చోలే శనగలంటారు. పెద్ద శనగలు. హ్మ్. అవును. చోలే శనగలు. ఆ శనగలను ఒక పావు కేజీ నానబెట్టేయండి. పిల్లాడు ఏ రూమ్‌లో పడుకుంటాడో ఆ రూమ్‌లో ఒక పక్కగా గిన్నెలో నీళ్లు పోసి నానబెట్టేయండి. నానబెట్టేసి బుధవారం రోజు పిల్లవాడు స్నానానికి వెళ్ళి వచ్చేలోగా తలస్నానం చేయించండి. అది ఖచ్చితం. బుధవారం తలస్నానం చేయించండి. తలస్నానం చేయించి వాడు బయటకు వచ్చేలోగా ఆ చోలే శనగలు 108 ఒక దండ కింద గుచ్చి పిల్లవాడి చేత మేధా దక్షిణామూర్తి ఫోటో దగ్గర వేసేయమనండి. ఓకే. దేవాలయం దొరికితే ఇంకా ఏ ఇబ్బంది లేదు. దేవాలయం లేనటువంటి వారు ఫోటోకి వేసేసి ఒక నమస్కారం చేసుకుని పసుపు పుష్పాలతో క్లీం మేధా దక్షిణామూర్తయే నమః అని పిల్లాడి చేత 54 సార్లు చెప్పించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అది నోట్లో వేసి పంపించారు. ఓకే. ఇలా మీరు గనక 8 బుధవారాలు చేయగలిగితే పిల్లవాడు చదువులో చురుకుతనం వస్తుంది. దాంతో పాటుగా వెళ్ళకుండా మొరాయించకుండా ఉంటాడు. ఓకే. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా దొరుకుతాయి మీకు యూట్యూబ్‌లో. అది వింటూ ఉండాలి. అది ఏదో ఒక టైంలో ఉదయం గానీ, సాయంత్రం గానీ హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడుగా, అప్పుడు ఈ సినిమా పాటల బదులు మేధా దక్షిణామూర్తి స్తోత్ర పాటలు పెట్టినట్టయితే గనక పిల్లవాడి మైండ్ సెట్ కూడా మారుతుంది.